మీ పేరు? నా పేరు కిరణ్ కుమార్. ఏం చేస్తున్నారు మీరు? బీఎస్సీ బయోటెక్నాలజీ. ఎక్కడ బ్రో? గీతం. ఓకే బ్రో, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ వైజాగ్ పార్లమెంట్లో చూసుకుంటే ఈ రోజున టీడీపీ కూటమి నుంచి శ్రీ భరత్ గారు పోటీకి వస్తున్నారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు కదా. శక్తి అంటే వైసీపీ అంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తూనే ఉన్నాం, మనకేం లేవు. టీడీపీ వస్తే చేంజ్ అవుతుందేమో అని చూస్తున్నాం అంతే, మరి ఇంకేమంటే. ప్రజెంట్ అయితే యూత్కి ఎలాంటి నోటిఫికేషన్స్ కానీ ఏం లేవు, దానికోసం వెయిట్ చేస్తున్నాం అంతే. టీడీపీ వస్తే వస్తుంది అనుకుంటున్నాం. మరి అంటే శ్రీ భరత్ గారి గురించి ఏం చెప్తారు అసలు? భరత్ అంటే మా స్టూడెంట్స్కి అయితే చాలా సపోర్టివ్గా ఉంటారు మా క్యాంపస్ వరకు. మరి బయట ఏంటి అంటే మీరు చూస్తూనే ఉన్నారు, బయట కూడా మీరు క్యాంపస్లో అంటే మాకు ప్రతిదీ ప్రోత్సహిస్తారు, ఎక్కడికైనా దేనికైనా సరే మాకైతే సపోర్టివ్గా ఉంటారు భరత్ గారు అయితే. బయట అంటే చూస్తూనే ఉన్నారు ప్రజలకి ఎంత చేస్తున్నారు. మొన్న పాదయాత్ర కూడా చేసాం, మత్స్యశాఖ హార్బర్కి కూడా వెళ్ళారు, మీరు చూశారు. ఇంకా మేమైతే భరత్ గారిని సపోర్టింగ్గా ఉంటాం. మరి అంటే ఇప్పుడు ఆయన ఓడిపోయి ఉండి కూడా 5 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారా, ఈ ప్రాంతంలోనే అసలు మీ దగ్గరే ఉన్నారు, పట్టించుకుంటున్నారా ఏంటి అసలు? ఓడిపోయిన స్టూడెంట్స్ మాత్రం ఎప్పుడు ఎలా చూడరు, ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటారు, గెలిచినా గెలకపోయినా కానీ. అంటే ఇక్కడ మీ ప్రాంతంలో ఈరోజు ఐటీ విషయంలో ఎంతవరకు డెవలప్ చేశారంటారు? అంటే గ్లోబల్ సమ్మిట్ పెట్టి 13 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి అన్నారు కదా, ఎటువంటి పెట్టుబడులు వచ్చినాయి 5 ఏళ్ళలో? 5 ఏళ్ళలో పెట్టుబడులు అంటే మనకు అంత తెలియదు, బట్ 5 ఏళ్ళలో మాత్రం గ్లోబల్ సమ్మితం అంటే ఏం లేదు. ఐటీ అయితే ఏం లేదు వైజాగ్లో, చెప్పుకోవాల్సినాక ఉన్నది కూడా వెళ్ళిపోయింది అని అనుకున్నాం. మరి ఐటీ సంఘం అయితే ఏం లేదు, ఇంప్రూవ్మెంట్స్ అయితే చాలా కావాలి. ఐటీ ఇక్కడ నుంచి హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి చదువుకోవాల్సిన, అదే జాబ్ చేయాల్సిన అవసరం మనకేమని చెప్పండి. ఇక్కడే ఉంటే ఇక్కడే కాదు చేసుకుంటాం నీట్గా. అదొక్కటే దృష్టిలో పెట్టుకొని ఐటీ సంఘం కూడా తీసుకుని వస్తే బాగుంటుందని. అంటే ఈరోజు గతంలో ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, ఆయన గురించి ఏం చెప్తారు? గుడి పెట్టాలి పొదగాలి అని అంటారు, ఇంకేముంది. అదేదో ఎప్పుడు పొదుగుతుందో కూడా అతనికే తెలియదు సరిగ్గా. ఐటీ మినిస్టర్కి అయితే అతనైతే కరెక్ట్ కాదని మా ఒపీనియన్. అంటే ఈరోజు నా 5 ఏళ్ల పాలన మీద ఒక మాటలో ఏం చెప్తారు? వరస్ట్. మేమైతే వరస్ట్ అనే చెప్పుకుంటున్నాం. అంటే ఏ విధంగా బ్రో? ఏ విధంగా అంటే ప్రతిదీ స్కీమ్స్ కాకుండా జనాలకి ఏదైనా చేస్తే బాగుంటుందని, స్కీమ్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి పెట్టుకొని మనల్ని సోమరిపోతుల్లాగా చేస్తున్నారు. ఆ స్కీమ్స్ లేకుండా అది ఇంకా వేరే దానికి ఉపయోగపడి ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. అంతే. స్కీమ్స్కే కాకుండా ఈ వాలంటీర్స్ ఒకటి యూస్ఫుల్, అన్ఎంప్లాయ్మెంట్కి వాలంటీర్స్ ఇచ్చారు, అదొకటి యూస్ఫుల్ ఉంది. ఇంకా కావాలి అని అనుకున్నా, నోటిఫికేషన్స్ ఇస్తే చాలా బాగుంటుందని. చాలామంది చాలా ఏజ్ అయిపోతుంది కానీ నోటిఫికేషన్స్ లేవు అని చాలా సూసైడ్స్ కూడా చూసాం చాలా విధంగా. దాని గురించి ఉంటే బాగుంటుందని మా ఒపీనియన్. అంటే మీ పక్కనే ఉంది కదా ఋషికొండ, దాని మీద తీసుకున్న చర్యలు ఎలా అనిపించింది ఈ ప్రభుత్వంలో, ఏం చెప్తారు? దాని మీద చర్యలు అంటే అందరూ తెలిసిందే, అది 5 స్టార్ హోటల్ అంటారు, ఒకసారి 7 స్టార్ అంటారు. 5 స్టార్కే సరిగ్గా జనాలు వెళ్తారు, 7 స్టార్కి ఏమి వెళ్తారు, ఇంకోసారి అంటారు కార్యాలయం అంటారు, అదేంటో వాళ్ళకి కూడా సరిగ్గా లేదు అని ఉన్నాం. అంటే ఈరోజు అక్కడ కట్టిన ఒక ప్యాలెస్లో ఉన్నాయి దాదాపు ఒక కమోడ్ వాల్యూనే 25 లక్షల వాల్యూ కూడా అంటున్నారు కదా, ఏం చెప్తారా? మేము వెళ్ళగలమా చెప్పండి, దానిలోకి వెళ్ళలేము. అలాంటప్పుడు అది ఎందుకు కట్టి వేస్ట్ కదా. అది ఎలా ఉంది అలా ఉంటే రిసార్ట్స్లో ఉంటే కనీసం రిసార్ట్స్ ఉన్నాయని చెప్పి చూడడానికైనా వెళ్ళేవాళ్ళు. ఆ కొండ మొత్తం డిస్ట్రాయ్ చేసి వేస్ట్కి చేసేసారు అంతా. అదే కాకుండా మా కాలేజ్కి ఉండేది నీట్గా, మా కాలేజ్ మెయిన్ గేట్ అంత అట్రాక్టివ్గా ఉండేది, అది కూడా తీసేశారు ఫస్ట్ వైఎస్ జగన్ రాగానే. ఇంకేముంది అలానే ఋషికొండ అయితే కొండలేదు, ఋషి ఒకటే ఉంది ఇప్పుడు అంతా. సో అంటే ఇక్కడ ఎంపీ అభ్యర్థులు ముఖ్యంగా చివరిగా ఈరోజు ఎంపీ అభ్యర్థులు శ్రీ భరత్ గారు టీడీపీ కూటమి నుంచి అని అంటున్నారు, ఓ పక్కన వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు కదా, సో ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు, ఏం చెప్తారు? బొత్స ఝాన్సీ గారు టైట్ కాంపిటీషన్, ఎందుకంటే తను కూడా వైజాగ్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారు, చాలా వరకు ట్రై చేస్తున్నారు. తను వచ్చినా ఒక పరంగా బాగానే ఉంటుంది, కాదనట్లేదు. బట్ ఇద్దరు టఫ్ కాంపిటీషన్లో కదా, ఎవరు వస్తారో చూద్దాం, మేము చూడాలనుకుంటున్నాం.